ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి వచనం ధ్యానించుకుంటున్నాం. అందరి ఏళ్ళ కరుణ చూపవాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మోసివేసి బంధించి ఉన్నాడు. రోమ 11:32. యోధులు మరియు అన్యజనులు దేవునికి పూర్తిగా అవిధేయత చూపటం ద్వారా వారిని పాపులుగా వెల్లడించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను అని వ్రాయబడి ఉన్నది. గలతీ 3:22. మరియు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును మన శరీరం ముందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయాలను ఏకము చేశాం. ఇట్లు సంధి చేసు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎఫెసీ 2:14-15. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి సమాధానం అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్.